మీరు వాటర్ బాటిల్ అమ్మారంట నిజమేనా? చిన్నప్పటి నుంచి ఒక డబ్బు అనేది ఒక చిన్న పిచ్చిగా పడిపోయింది. అంటే లవ్ సింపుల్గా అయిందా, లేకపోతే చేజింగులు, కర్రలు, కట్టలు ఏం లేవా? ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఈ వాటర్ బాటిల్ అమ్మిన వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ అమ్మటమే, ఇంకే ఏది చేసినప్పటికి కూడా అదే పనిలో ఉన్నారు. కానీ మీరు బెంచ్ దాకా వెళ్ళారు అంటే ఏమైనా దొరికిందా వాటర్ బాటిల్ అమ్ముతుంటే? జనాల ఉద్దేశం ఏంటంటే వీడు బెంచ్ కార్ తీసుకున్నాడు అవి ఇవి. కొంతమంది అన్నారు భార్య ఆస్తి కూడా కలిసి వచ్చింది ఇవన్నీ అని. అవన్నీ నేను జనాల మనసుకి వదిలేస్తాను సార్. మేము బెంచ్లో తిరగాల్సిన అవసరం ఏమని మరి? భోజనం మీద అంటారు మరి, మాల మహానాడు లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద స్టేజ్లు వేసి పెట్టిన సందర్భాలు. నన్ను నాయకుడు కాకూడదని చెప్పి నా సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా నేను ఎలా ఉంది మరి? ఎప్పుడు కూడా తెలిసినట్టు తెలంగాణకు కంటే కూడా ఆంధ్రలో వేరియేషన్ కొంచెం ఎక్కువనే ఉందని చెప్తారు. ఇళ్లకు రానియకపోవడం కూడా ఇప్పటికి కూడా దళిత సమాజ వర్గం, కులాంతర హత్యలు కూడా జరుగుతున్నాయి. దాదాపు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని కూడా చంపడం జరుగుతుంది. జనాలకి సేవ్ చేద్దామనే లెక్కలో నేను సంఘం కోసం ఎంచుకొని వెళ్ళిపోయాను. ఆ సంఘంలో నన్ను ఎవరైతే నా పక్కన ఉన్న లీడర్లు వీళ్ళు నన్ను కించపరచడంతో అంటే దళితుల కోసం బాగానే పోరాటాలు చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం ఏంది? సార్, వైఎస్ఆర్సీపీ అంటే మా నాన్నగారు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తారు. ఎలా అనిపించింది 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీని చూసి ఏమనిపించింది? ఒక చిన్న విషయం చెప్పాలంటే సార్, నేను ఒక ఆధోని గురించి మాట్లాడాలనుకుంటే, సరే 86,000 చిల్లర వచ్చింది సార్ ఎన్డీఏ కూటమికి. 86-88,000. మా ఇంట్లోనే ఒక ముస్లాం ఉంది, ఆమెకు పెన్షన్ కోసం మా ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఈమె బయటికి వెళ్ళి సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను సినీ ప్రముఖులందరూ కూడా భయపెడుతూ నయాన భయాన పోయిరు అని అన్నాడు. అంత భయపెట్టించారా సినీ ప్రముఖులను మీరు? సార్, యాక్చువల్గా సినీ ప్రముఖులను అంటే అదేదో ఒక చిన్న వీడియో పెట్టి చిరంజీవి గారు ఏదో మాట్లాడినప్పుడు ఈయన సరిగా మాట్లాడలేదని చెప్పేసి దాన్ని హైలైట్ చేశారు. కానీ మీ ప్రభుత్వం లేదైనా మీరు డ్రైవర్ని కొట్టారు మరి? సార్, అంటే డ్రైవర్ని కొట్టడము అంటే ప్రభుత్వం ఉందా లేదని కాదు సార్. అయితే డ్రైవర్ని కొట్టిన విషయం ఏంటంటే సార్, మీరే వెళ్ళాకన్నారు పోలీసు వాళ్ళే కొట్టకూడదు తీసుకోకూడదు అని. మరి మీరు ఎలా తీసుకుంటారు క్షేత్రంలోకి? మరి కౌన్సిలర్గా నిలబడతారని అంటారు, మరి వెళ్తారా? సార్, ఏమో దేవుడు అంత స్తోమత ఇచ్చి పెద్దలు ఉన్నారు సార్. లోకేష్ లెక్క మీరు కూడా రెడ్ బుక్, బ్లూ బుక్ రాసుకుంటారా మరి? సార్, మేము రాసుకోవడానికి బుక్లు అవసరం లేదు సార్, మైండ్లో అయితే ఫీడ్ ఉన్నాయి.